మీరు సముద్రాన్ని తెలంగాణకు తీసుకురావనేటువంటి కోరినారండి. ఎందుకంటే మీరు బాగా గమనించండి, యూత్ ఆర్ టెక్కిస్ అంటే ఒక 13-14 సంవత్సరాలు దాటిన ప్రతి యువకుడు యువతి చాలా స్మార్ట్. ఎంత స్మార్ట్ అంటే ఎవరు తెలుసుకోలేనటువంటి ఫాస్ట్గా తెలుసుకోగలిగేది టెక్నాలజీ. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు చూడండి, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ట్విట్టర్ కానీ, సో మెనీ మీడియా అంటే మీకు అందరికీ తెలిసింది. పిల్లలకి అకౌంట్లు ఏర్పడ్డాయి. అకౌంట్లు పిల్లలు ఆల్రెడీ ఇంటరాక్షన్స్లో ఉన్నారు. ఈ సమయంలో ఒకే ఒక టెక్నిక్ ఏంటంటే, పిల్లలు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే యువర్ రియల్ లైఫ్ అండ్ సోషల్ లైఫ్. యూ వాంట్ టు బికమ్ ఏ రియల్ హీరో ఆర్ యూ వాంట్ టు బికమ్ ఏ సోషల్ imaginative hero, decide. If you want to become a real hero, you should just keep the social media status quo. Status quo అన్నది యథాస్థితిని కొనసాగించి మీ యొక్క పూర్తి పరిపూర్ణమైన ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీ కాలం పర్మిట్ చేస్తే మినిమల్ సోషల్ మీడియా కాంటాక్ట్ అనేది అలో చేయొచ్చు. మినిమల్ అంటే రోజుకి 45 నిమిషాలు మించకుండా సోషల్ మీడియాలో అలో చేయొచ్చు. 45 నిమిషాలు పైబడేటువంటి సోషల్ మీడియా ఉపయోగించే ప్రతి ఒక్క విద్యార్థి అడిక్టర్స్. అంటే మీరు ఇమాజినేటివ్ హీరోస్. మీరు ఇమాజినేటివ్ హీరోస్ కావాలా, రియల్ హీరో కావాలా అన్నది మీ స్టేటస్ కో ఆఫ్ సోషల్ మీడియా ఉపయోగపడుతుంది ఈ ఎగ్జామినేషన్ పీరియడ్లో. ఈ ఎగ్జామినేషన్ పీరియడ్లో ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం, తల్లిదండ్రులు కానీ, టీచర్స్ కానీ, మీ పిల్లలకి స్మార్ట్ ఫోన్ కమ్యూనికేషన్ ఆపండి.